హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఇది మనకు కొచ్చిన్లో సినగోగు వెళ్ళే దారిలో మనకి ఇవన్నీ కూడా చేతితో వేసిన పెయింటింగ్స్ ఉంటాయి. సో చూడడానికి అయితే చాలా బాగుంటాయండి. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా అన్ని రకాల చిత్రపటాలు మనకి అందుబాటులో ఉన్నాయండి. సినగోగు మనం కొచ్చిన్లో ఉంటుంది. అంటే మనం కేరళలో ఇది కూడా ఒక మంచి టూరిస్ట్ ప్లేస్. కొచ్చిన్ మనకు అరేబియన్ క్వీన్ అంటాము. అదే ముఖ్యంగా చెప్పాలంటే గేట్వే ఆఫ్ కేరళ అని చెప్పి అంటారు. ఇక్కడ వివిధ రకాలైనటువంటి అంటే బొమ్మలు, చేతితో వేసిన పెయింటింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇది మనకు సినగోగు వెళ్ళే దారిలో ఉంటుంది. సో వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్ అండి ఇది కేరళలో. ఇవన్నీ కూడా వస్త్రాలపై వివిధ రకాలైనటువంటి బొమ్మలు, సో అదేవిధంగా పెయింటింగ్స్, చేతితో వేసే పెయింటింగ్స్. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటాయండి. మంచి తివాచీలాగా అన్ని జ్యువెలరీ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇదంతా కూడా సినగోగు. ఇక్కడ మనకు నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇక్కడ వెహికల్స్ అంటూ అలా చేయరు. దీని వీధి పేరు సినగోగు అంటాం. ఇది సినగోగు వీధి. ఓకేనా అండి. ఈ లోపల ఇంకా వేరే చాలా ఉంటాయి. ఫెస్ట్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ షాపింగ్ అంటే బట్టలు కూడా మనకు వివిధ రకాల్లో అంటే డిఫరెంట్ టైప్స్ స్టైల్స్లో ఉంటాయి. ఇది మనం పెయింటింగ్ ప్లేస్ వచ్చాము ఇక్కడికి. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు పిక్చర్స్ అన్నీ అందుబాటులో మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది సినగోగు వీధి కొచ్చిన్లో. ఓకేనా. సో ఫ్యాషన్ అయినా ఏదైనా మొత్తానికైతే మార్కెటింగ్ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాయి. బట్టలు అయినా ఏదైనా కూడా ఇవి చాలా కాలం క్రిందటిగా అన్నట్టుగా కూడా. సో అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. సినగోగు వీధిలో షాపింగ్ ఇది. మనకు చేసుకుని డబ్బులు ఉంటే ఏదైనా షాపింగ్ చేయవచ్చు. రేట్లు కూడా మరి కాస్త ఎక్కువగానే అనిపిస్తాయి బయటతో పోల్చుకుంటే. ఇది పెయింటింగ్ లాంటి చూడండి, చేతితో కొన్ని వేశారు, కొన్ని ఈ తాత అయితే మొత్తం కూడా చేతితోనే వేస్తున్నాడు. అసలు పిక్చర్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ తాతగారు వేసినట్టే ఉన్నాయి. మేమైతే అక్కడ చూసి రావడం జరిగింది. చూడండి, ఇది మనకి తయారు చేశారండి. అన్నీ కూడా చేతితో చేసిన వస్తువులు ఇవి. కొయ్య బొమ్మలు అంటే కొయ్యతో చేసినవి, పీచ్తో చేసినవి, అన్ని రకాల సంబంధించినవి. చూడండి, రాయితో చేసినవి కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా ఇది పడవ. ఓకేనా. ఎప్పుడైనా మీరు కూడా కేరళ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా కొచ్చిన్ వెళ్తారు. సో అప్పుడు మీకు చూడవచ్చు. మీరు కూడా నచ్చితే ఐటమ్ కూడా తీసుకోవచ్చండి. ఓకేనా. సో వీడియో మొత్తం కూడా మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. చూడండి ఒకసారి, మీకు అందుబాటులో ఉంది. నచ్చితే వెళ్ళినప్పుడు ట్రై చేయండి. మీరు చూసినప్పుడు మీరు కూడా మీ యొక్క ఒపీనియన్స్ షేర్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. సో నేను పెట్టే వీడియోస్ ఏంటంటే ఎడిటింగ్ అనేది లేకుండా జెన్యున్గా పెడుతున్నానండి. ఎందుకంటే ఎడిటింగ్ అనేది ఎవరైనా చేయవచ్చు. నేను అయితే ఏం చేయట్లేదు. అయితే మనకు యాజ్ ఈజీగా ఒరిజినల్గా ఏ వీడియో తీశానో ఆ వీడియోనే పెడుతున్నాను. సో ఇందులో కల్పితం అంటూ ఏం లేదు, అంతా కూడా జెన్యున్. చూడవచ్చు మీరు. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాఫ్ట్స్, ఆర్ట్, బొమ్మలు అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. దీనిపైన బిల్డింగ్లో మీకు ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. సో ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించి మీకు కోరుకుంటే పైకి వెళ్ళి కూడా చూడవచ్చండి. ఓకేనా.
సో ఇదండి నేను కేరళలో సినగోగులో చూసినటువంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ డిజైన్స్. సో చేతితో తయారు చేసినవి కావచ్చు, కర్రతో తయారు చేసినవి కావచ్చు, వాటెవర్ అన్ని రకాలవి అయితే అందుబాటులో అక్కడైతే ఉండడం జరిగింది. చూస్తున్న చేప అయితే చాలా అసలు అమ్మో ఎంత బాగున్నాయో అనిపించింది. ఎందుకంటే చేతితో కాస్త వేయడం కష్టంగా ఉన్నప్పటికీ మరి వాళ్ళు పూర్తిగా చేతితో చేస్తున్నారు. చూడండి అసలు ఇది థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా అక్కడే అండి. సో ఇది పోలీస్ వాళ్ళ ఒక మ్యూజియం. ఇది అది సినగోకు వెళ్ళే మార్గంలోనే ఉంటుంది. నేను ఇంకోటి వాళ్ళ డ్రెస్ కోడ్కి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.